గొప్ప దేవ, ఈ సన్నిధిలోకి సంఘముగా కూడి వచ్చి నన్ను ఆరాధించాలని, ఈ మాటలు విని హెచ్చరించబడాలని, ఆత్మీయ జీవితాల్లో వృద్ధి కలుగు చేసుకోవాలని మమ్మల్ని కూడి వచ్చిండగా మీ సహాయాన్ని ఇవ్వండి. మీ కృప ద్వారా మేము మీ గురించి ఏ సంగతులు తెలుసుకోవాలి, అవి మీరు మాకు నేర్పించి మీరు ఎదుగుటలు మీరు మాకు తోడ్పడమని సమస్తాన్ని మీకు అభివృద్ధి రక్షకుడైన యేసుక్రీస్తు నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రభునందు ప్రియమైన వారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాను చూడండి. తాను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇక్కడ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు బావి దగ్గర నిలబడినప్పుడు ఆయనకు వేసిన ప్రశ్న, నీవు మా తండ్రి అయినా లేక మన తండ్రి అయినా యాకోబు కంటే గొప్పవాడవా? యేసుక్రీస్తు సొలొమోను కన్నా గొప్పవాడని, యేసుక్రీస్తు యోనా కన్నా గొప్పవాడని, యేసుక్రీస్తు అనేక మంది వ్యక్తుల కన్నా గొప్పవాడు అనేటువంటి కొన్ని సంగతులు మనము తెలుసుకున్నాం. అలాగే పోయిన వారం యేసుక్రీస్తు అబ్రహాము కన్నా గొప్పవాడు అన్న సంగతులు కూడా తెలుసుకున్నాం. ఈ దినం యాకోబు కన్నా యేసుక్రీస్తు ఎలా గొప్పవాడు కొన్ని మాటలు ధ్యానం చేసి ఆరాధనకు వెళ్దాం. మొదటగా ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వచనం. సో ఇక్కడ యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఎవరికి ఇచ్చాడట? ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను. యాకోబు ఎవరో మనందరికీ తెలుసు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. యాకోబు యేసుక్రీస్తు కన్నా ఏ విషయంలో గొప్పవాడు అంటే, మొదటిది జ్యేష్ఠత్వములో యేసుక్రీస్తు యాకోబు కన్నా గొప్పవాడు. యాకోబు తన తల్లి పుట్టినప్పుడు అతను చిన్నవాడు, ఏశావే పెద్దవాడు. ఏశావు జ్యేష్ఠుడు. కానీ ఏశావు దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని ఏశావు బలహీనమైన క్షణంలో ఉండగా, అలసిపోయిన సందర్భంలో, ఆకలిగా ఉన్న సందర్భంలో అతని దగ్గరకు వెళ్ళి యాకోబు ఏం చేశాడు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తానని నీవు ప్రమాణం చేస్తే అప్పుడు మాత్రమే నేను తయారు చేసినటువంటి వంటకాన్ని నీ చేతిలో పెడతాను అని తన అన్న దగ్గర నుండి ఆ జ్యేష్ఠత్వాన్ని యాకోబు ఏం చేశాడు? కొనుక్కున్నాడు. కొనుక్కొని జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అసలు జ్యేష్ఠత్వము యొక్క ప్రాధాన్యత ఏంటి? మామూలుగా మన కుటుంబాల్లో పెద్దవాడు అంటారు కదా, పెద్దవాడు అనగా ఆయనే జ్యేష్ఠుడు. పెద్దవాడికి హక్కులు ఉంటాయి, అలాగే బాధ్యతలు కూడా ఉంటాయి. ఈనాటి కాలంలో కూడా మనం పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ఆ హోదా కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు కానీ, బాధ్యతలు కానీ మనకు తెలుసు. అయితే ఆనాటి కాలంలో వారికి ఉన్నటువంటి హక్కులు కానీ, వారికి ఇచ్చే గౌరవం కానీ చాలా ప్రాధాన్యమైనది. అతి ప్రాధాన్యత కలిగిన జ్యేష్ఠత్వాన్ని ఏశావు యొక్క బలహీనమైన క్షణంలో యాకోబు ఏం చేశాడు? ఒక ట్రేడింగ్ లాగా చేసి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని తాను కొనుక్కున్నాడు. అయితే యేసుక్రీస్తు ఏశావు కన్నా లేకపోతే యాకోబు కన్నా ఏ రకంగా గొప్పవాడు కాగలిగాడు అని అంటే, ఒక మాట చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతాను వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను అన్న మాటలు మనం గమనిస్తాం. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 183, మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతున్నానండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడునై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము ఆయన అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఏమైనాడు? ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. యాకోబు జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జ్యేష్ఠుడుగా ఉన్నాడు. ఆయనే ఆది అయి ఉన్నాడు. ఈ కాలానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఆయనే మూలమైన వాడు. ఈ ప్రపంచంలో నిర్మించిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ జ్యేష్ఠత్వము ఆయన ఎవరి దగ్గర నుండో పొందుకున్నది కాదు. ఆయనే మూలం, ఆయనే జ్యేష్ఠుడు. వేటిలో? ప్రపంచం నిర్మించడంలో ఆయనే జ్యేష్ఠుడు. అంతేకాదు, కాలానికి ఆయనే జ్యేష్ఠుడు, ఆయనే ముందున్నవాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడిలో కూడా ఆయనే ఆది సంభూతుడు. చాలాసార్లు న్యూస్ పేపర్లో ఎవరైనా పిల్లవాడు బోరుబావిలో పడిపోయి తర్వాత కష్టపడి ఆ పిల్లాన్ని పైకి లేపిన తర్వాత కానీ, లేదా సముద్రంలో ఎవరైనా మునిగిపోతుంటే వేరే వాళ్ళు వచ్చి కాపాడిన తర్వాత కానీ వాళ్ళ గురించి న్యూస్ వేసేటప్పుడు ఏమని రాస్తారు? మృత్యుంజయుడు అని రాస్తారు. ఏం రాస్తారు? మృత్యుంజయుడు అని రాస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అబ్బాయి లేదా ఈ పిల్లవాడు మృత్యువుని జయించి వచ్చాడు అన్నది వాళ్ళ ఉద్దేశం. కానీ నిజంగా జయించి వచ్చాడా? తప్పించుకొని వచ్చాడు. తప్పించుకొని వచ్చినాడు. అతను జయించి రాలేదు. కానీ వీళ్ళిచ్చే టైటిల్ ఏంటి అంటే మృత్యుంజయుడు. మళ్ళీ చావడా? మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ చనిపోగలిగిన వ్యక్తులకి మృత్యుంజయుడు అని పేరు పెడుతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అన్నిటికీ ఆది అయిన వాడు. మన కోసం ఈ లోకానికి వచ్చిన తర్వాత, ప్రాణము పెట్టిన తర్వాత మృతులలో నుండి లేచి ఆయన ఆది సంభూతుడయ్యాడు. ఆయనే మృత్యుంజయుడు అనేటువంటి ఆ పదానికి యోగ్యుడు. మృత్యువును జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందులో ఆయన జ్యేష్ఠుడు, ఆయనే ప్రథముడు. యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఆయన ఆది సంభూతుడు. ఏ విషయంలో? మొదటిది జ్యేష్ఠత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు యాకోబు కన్నా గొప్పవాడు. రెండవ మాట చూద్దాం, చూడండి. అదే ఆదికాండం 27వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాం. ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనం. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు ఉంచలేదా అని అడిగాను. 36వ వచనంలో మనం చదువుకునే మాట, ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చెను. ఏ రకంగా? మొదటిది నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. జ్యేష్ఠత్వ విషయంలో యాకోబు మోసం చేశాడు. రెండవది, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనేనని చెప్పి. రెండవది, యేసుక్రీస్తు యాకోబు కన్నా ఏ విషయంలో గొప్పవాడు అంటే ఆశీర్వాదాలను సంపాదించుటలో
యేసుక్రీస్తు యాకోబు కన్నా గొప్పవాడు. మొదటిగా జ్యేష్ఠత్వాన్ని ఏశావు నుండి తీసుకున్నాడు యాకోబు. రెండవది, తన తండ్రి నుండి ఆశీర్వాదాన్ని కూడా తన తండ్రిని మోసపుచ్చి తీసుకున్నాడు. ఎలాగో తల్లి యొక్క ప్రోద్బలం మేరకు తన శరీర ధర్మానికి కాకుండా ఏశావు యొక్క దేహం వేరు, యాకోబు యొక్క దేహం వేరు. ఏశావు యొక్క స్వరం వేరు, యాకోబు యొక్క స్వరం వేరు. అయినను తల్లి ప్రోద్బలం చేత ఏం చేశాడు? తండ్రిని మోసపుచ్చి ఆ మేకల యొక్క చర్మాన్ని తీసుకొని ఇలా చుట్టుకొని ముసలితనంలో ఉన్నటువంటి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేనే ఏశావును అని చెప్పి తండ్రిని మోసము చేసి జ్యేష్ఠుడికి రావలసినటువంటి దీవెనలను యాకోబు ఏం చేశాడు? కొట్టేశాడు. జ్యేష్ఠత్వాన్ని సంపాదించడంలో మోసము చేశాడు. రెండవది, తండ్రి దగ్గర నుంచి దీవెన తీసుకోవడంలో, జ్యేష్ఠత్వం యొక్క దీవెనలు సంపాదించడంలో కూడా తండ్రిని మోసపుచ్చిన వాడు యాకోబు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి కొరకు తండ్రి దగ్గర వెళ్ళి తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదాలు మనకు తీసుకొని వచ్చినవాడు. తండ్రిని మోసము చేసి యాకోబు తన కోసం తెచ్చుకున్నాడు ఆశీర్వాదాలు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతా వినండి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నీకు నాకు అనుగ్రహించాడు. యాకోబు తనకు ఆశీర్వాదం లభించాలని, తాను దీవెన పొందుకోవాలని తండ్రిని మోసము చేసి దీవెన తన కొరకు, స్వార్థం కొరకు సంపాదించుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వార్థముగా కాకుండా తన నమ్మిన ప్రజలందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని తాను తండ్రి దగ్గర ఉండి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మన కొరకు తీసుకొని వచ్చాడు, మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటండి? పరలోకంలోకి వెళ్ళడానికి అర్హత కలిగి ఉండడమే ఆశీర్వాదం కదా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత స్థలం ఇస్తా అన్నాడు కదా, అది ఆశీర్వాదం కదా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ లోకంలో పడేటువంటి నానా విధాలైన బాధలు, వేదనలు, శ్రమలు, శోధనలు ఏవీ లేకుండా నేను నిన్ను బాగా చూసుకుంటానని దేవుడు చెప్పాడు కదా. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం కాదా? ఈ అన్ని ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు ఈ లోకానికి రాకముందే ఉన్నాయి కదా పరలోకంలో. కానీ వాటన్నిటిని వదిలేసి నీ కోసం, నా కోసం ఆయన లోకానికి దిగి వచ్చి మనకు అర్హత ఇవ్వడానికి, మనల్ని అర్హులుగా చేయడానికి, దేనికోసం? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కోసం మనల్ని అర్హులు చేయడానికి తన యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదులుకొని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు దిగి వచ్చాడు. మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. ఇంత గొప్ప దేవుడు. యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. 3వ సంగతి చూద్దాం, చూడండి. అది ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అలాగే 25 నుంచి చదువుతానండి. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను కొనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను కొనియనని. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. 3వ మాట, పొందుటలో లేక పోరాడుటలో గొప్పవాడు. మొదటిది జ్యేష్ఠత్వములో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవ మాట ఏంటి? ఆశీర్వాదాలు సంపాదించుటలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. 3వది పోరాడుటలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఈ వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇందులో ఉన్న అంశం ఏంటి అంటే,
యాకోబు ఒకనాడు రాత్రి దేవునితో పెనుగులాటను ప్రారంభించాడు, లేదా నరుడిగా వచ్చినటువంటి దేవునితో ఈయన పోరాటం చేస్తూ ఉన్నాడు. రాత్రంతా పోరాటం చేశాడు, రాత్రంతా కూడా ఫైటింగ్ చేశాడు. యాకోబు దేవునితో పోరాటం చేసి రాత్రంతా అయిపోయిన తర్వాత ఉదయాన్నే దేవుడు అంటాడంట, ఏమంటాడు? నువ్వు దేవునితో పోరాడి గెలిచితివి అని. దేవునితో పోరాడి ఎవరైనా గెలవగలరా? దేవునితో మనం పోరాడగలమా? మనం గెలవగలమా? అయితే యాకోబు రాత్రంతా పోరాడాడు, చాలా కష్టపడ్డాడేమో, చాలా ఇబ్బంది పడ్డాడేమో, కానీ ఆయన పోరాడాడు. అందుకు దేవుడు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నీవు దేవునితో పోరాడి గెలిచితివి అన్నాడు. పోరాటంలో యేసుక్రీస్తు యాకోబు కన్నా గొప్పవాడు. ఏ రకంగానంటే, ఈ సందర్భంలో యాకోబు దేవునితో పోరాడాడు. ఇక అంతకన్నా గొప్పతనం ఏముంటుందని అంటారండి. దేవునితో పోరాడి గెలిచాడా లేదా? మరి ఇంతకన్నా గొప్పతనం ఏముంటుంది చెప్పండి? యేసుక్రీస్తు ఈ అంశంలో యాకోబు కన్నా ఎలా గొప్పవాడు కాగలడు అంటే, ఇక్కడ మనం చదువుకున్నట్టుగా నిజంగా యాకోబు యొక్క సామర్థ్యము దేవునితో పోరాడి గెలవగలిగిన సామర్థ్యమేనా? ఆలోచిద్దామా. నిజంగా యాకోబుకు అంత శక్తి ఉన్నా, దేవునితో పోరాడి గెలిచే సామర్థ్యం ఉందా? అదే 32వ అధ్యాయము ఒక మాట చదువుదాం చూడండి. 11వ వచనము నేను చదువుతాను, వినండి. నా సహోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఈ మాట్లాడేది ఎవరో కాదు, యాకోబు గారు. అన్నకు భయపడ్డాడు, నన్ను నమ్మేస్తాడేమో అని. అన్నకు భయపడిన వాడు మరి దేవునితో ఎలా పోరాడి నిలబడగలడు? ఎలా పోరాడావు నీవు అని యాకోబు కనుక ప్రశ్నిస్తే మేబీ మన కూతుర్లు కొడుకులు చెప్పిన ఆన్సర్ చెప్తారు. మీరు ఎప్పుడైనా పిల్లలతో ఆడుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, డాడీ డ్రా డాడీ అని చెప్పరా అని అంటే, ఇట్లా పెట్టు డాడీ. ఏమిరా అంటే ఇట్లా పెడతాం. పెట్టగానే వాడు కూడా చేయి ఇట్లా పెట్టాడు, గట్టి ఇలా గట్టి కానీ లాస్ట్కి అనేస్తాడు. అలా అనేటప్పుడు మనం ఎలా ఉంటాము? వాడు గెలిచేలాగా మనం ఉంటాం, లేదా మనమే గెలుస్తాం? ఏం చేస్తాం? మనం గెలుస్తామా? వాడు గెలిచేలాగా చేస్తాం, గెలిచేలానే చేస్తాం. అవునా కదా? యాకోబు విషయంలో దేవుడు చేసింది కూడా. యాకోబు సామర్థ్యం ఎంత, దేవుడి సామర్థ్యం ఎంత? యాకోబు దేవుడితో పోరాడి గెలవగలడా అంటే గెలవలేడు. మన పిల్లలతో మనము పోరాటం విషయంలో ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ ఆడినప్పుడు వాళ్ళు గెలవాలని మనం ఎలా ఓడిపోతామో, అలాగే దేవుడు కూడా యాకోబు దగ్గర ఓడిపోయాడు. అలా గెలిచిన తర్వాత మావాడు నిలబడి, డాడీ చూసినావా అంటాడు, చూసావన్నా బలం ఎంతో అని ఇట్లా నడుచుకోబోతాడు. చూసినా నేనేం చేయాలా? బలముందర నీకు అని చెప్పి అలాగే చెప్పాడు. ఏశావుకు భయపడినటువంటి యాకోబు దేవుని విషయంలో పోరాడాడు, పట్టుదలగా పోరాడాడు. దేని కొరకు తెలుసా? తనకు ఆశీర్వాదం కావాలి, తాను తన జనాంగము ఆశీర్వదింపబడాలని దేవునితో పోరాటం చేసి గెలిచాను అనేటువంటి ఒక మాటను దేవుని నుంచి సంపాదించుకున్నాడు. సరే, మరి యేసుక్రీస్తు యాకోబు కన్నా ఎలా గొప్పవాడు కాదు? యేసుక్రీస్తు ఎవరితో పోరాడాడు? దేవునితోనా? కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఇంతకుముందు అనుకున్నట్లుగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడాలి అని అంటే ఆయన కూడా భూమి మీద పోరాటం చేయవలసి ఉంది. ఎవరితో? అపవాదితో. పోయిన వారం మనం వాక్యంలో విన్నట్టుగా యేసుక్రీస్తు పోరాడాడు అపవాదితో. యేసుక్రీస్తును శోధించాడు అపవాది. తాను పరిచర్య ప్రారంభంలో కానీ, సిలువను ఎక్కేటువంటి ఆ క్రమంలో కానీ శిష్యుల ద్వారానే శోధించాడు. ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు పడ్డాడు. అపవాదితో పోరాటం చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. తండ్రి మాట నెరవేర్చడానికి దిగి వచ్చాడు. అపవాదితో పోరాడాడు. ఎంతగా పోరాడాడు అంటే
రేపు సిలువ ఎక్కబోతున్నాను, కొన్ని గంటల్లో సిలువ ఎక్కబోతున్నాను అనేటువంటి ఆ సందర్భంలో దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అలా ఉన్నటువంటి ఆ సమయంలో తన యొక్క చెమట రక్త బిందువుగా మారేటంతగా యేసుక్రీస్తు శ్రమపడ్డాడు. ఆయన పోరాటం చేశాడు. ఆయన ముందున్నటువంటి శ్రమలను తలుచుకొని, ఆ సందర్భాలను తలుచుకొని ఎంతో గంభీరమైనటువంటి ఆ కార్యక్రమం చేయడానికి, ప్రమాదకరమైన కార్యక్రమం చేయడానికి యేసుక్రీస్తు చాలా పోరాడాడు. కారణం ఏంటంటే ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి. యేసుక్రీస్తుకి ఏమండి బాగా శక్తులు ఉన్నాయి అని అనుకుంటే, ఆయన శక్తిమంతుడుగా శిలువ కార్యములో లేడు. ఆయన ఒక బలహీనుడుగా శిలువ కార్యము దగ్గర నిలబడి తాను పోరాడాడు. పోరాడి ఏం చేశాడు? నిన్ను నన్ను రక్షించుటకే ఈ పోరాటాన్ని యేసుక్రీస్తు తలపెట్టాడు. ఆ పోరాటంలో తన దేహమంతా కూడా నలిగిపోయిన ఆ పోరాటం చేయడానికే యేసుక్రీస్తు తీర్మానించుకున్నాడు. ఆ పోరాటంలో రక్తమంతా పోయిన ఆ పోరాటం చేయడానికే యేసుక్రీస్తు తీర్మానించుకున్నాడు. ఆ పోరాటంలో సిలువనెక్కిన తర్వాత కొన్ని క్షణాలు తండ్రి అయిన దేవుని నుండి ఆ ఎడబాటును కూడా, ఎప్పుడూ ఆయన కోరుకొని ఆ ఎడబాటును కూడా యేసుక్రీస్తు భరించడానికే తీర్మానం చేసుకొని, అది కూడా పోరాటంలోనే ఉన్నాడు. తండ్రి ఎడబాటును కూడా సహించి పోరాడినవాడు. ఎవరి కోసం? ఇంత పోరాటం దేనికోసం చేశాడు అంటే నీ కోసం, నా కోసమే ఆయన పోరాటం చేశాడు. యాకోబు చేసిన పోరాటం తన ఆశీర్వాదం కోసం. దేవుడు అన్నాడు, నువ్వు గెలిచావయ్యా అన్నాడు. కానీ నిజమైన గెలుపు అంటే సందేహమే. కానీ యేసుక్రీస్తు విషయంలో ఆయన చేసిన పోరాటము అది నిజమైన పోరాటం, రక్తము చిందించిన పోరాటం. అందరికీ ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి చేసిన పోరాటంలో ఆయన సక్సెస్ అయ్యాడు. యాకోబు కన్నా యేసుక్రీస్తు పోరాటంలో గొప్పవాడు. చివరిగా 4వ మాట చదువుకొని ముగించుకుందాం. అదే ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. మీరు యాకోబు యొక్క జీవితాన్ని కనుక ఒకసారి చూసుకుంటూ ఉన్నట్లయితే 31వ అధ్యాయం కూడా ఒకసారి గమనించండి. 31వ అధ్యాయము 41వ వచనం చదువు. 31వ అధ్యాయము 41వ వచనం చదవండి. 31వ అధ్యాయం ఆదికాండం 41వ వచనం. నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు పొదుపు చేసింది. అయినను నీవు నా జీవితము 10 మారులు మార్చింది. మొదటిగా జ్యేష్ఠత్వ విషయంలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవది ఆశీర్వాదాలు సంపాదించడంలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. మూడవది పోరాడటంలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. నాలుగవది ప్రేమించుటలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. యాకోబు తన యొక్క జీవన ప్రయాణంలో తన మామ అయినటువంటి లాబాను వారి ఇంటికి వెళ్ళినప్పుడు తాను ప్రేమించినటువంటి వ్యక్తి కోసము కొన్ని సంవత్సరాల పాటు మామకు ఉడిగం చేసింది. మామకు మాటించి కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అక్కడ క్లియర్గా రాయబడింది కదా, ఏమన్నాడు? మామతో మాట్లాడుతూ అంటున్నాడు యాకోబు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. ఎన్నేళ్ళు ఉన్నాడు? 20 ఏళ్ళు ఉన్నాడు. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, 14 ఏళ్ళు పెళ్లి కోసమైనా కష్టపడ్డాడు. ప్రేమించిన వ్యక్తి కోసము 14 ఏళ్ళు ఆయన పనిచేసినట్టుగా చెప్తున్నాడు. తర్వాత అన్నాడు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళను నీకు పొదుపు చేసి తిని
మంద కోసం మరొక 6 ఏళ్ళు ఆయన పొరుగు చేశాడు. ఆయనలో నీవు నా జీతం 10 మార్లు మార్చితివి అని. యాకోబు తాను ప్రేమించిన వ్యక్తుల కోసం 20 సంవత్సరాలు కూడా కష్టపడడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి. ఇంతకుముందు చదువుకున్న మాటలో తన యొక్క సొంత కుమారులలో యోసేపును ఎక్కువగా ప్రేమించినవాడు. అత్యధికమైన ప్రేమ యోసేపు పట్ల యాకోబు చూపించి అతనికి విచిత్రమైన నిలువుటంగిని ధరింపజేయడానికి ఇష్టపడినవాడు. యాకోబు తన ప్రేమ చూపించాడు ఈ రకంగా. అయితే యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు ప్రేమించడంలో. ఎలాగోనంటే యాకోబు తన స్వార్థం కోసము ఎన్ని సంవత్సరాలైనా సరే తాను కష్టపడ్డాడు. తన కుమారులలో ఒక కుమారుణ్ణి పక్షపాతముతో కూడిన ప్రేమను చూపించాడు. యోసేపు యొక్క జీవితం సండే స్కూల్ పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది. యోసేపు ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలుసు కదా. అన్ని కష్టాలకు మూలం ఏం తెలుసా? అన్ని కష్టాలకు మూలము యాకోబు గారి ప్రేమ. యాకోబు యోసేపును అత్యధికంగా ప్రేమించాడు కాబట్టి అన్నలు ఏం చేశారు? ఇతని మీద పగబెట్టుకొని ఇతన్ని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలని వారు చాలా ప్రయత్నం చేశారు. యోసేపు యొక్క కష్టానికి అంతటికి మూల కారణం ఏంటంటే యాకోబు చూపించినటువంటి పక్షపాతముతో కూడిన ప్రేమ. అయితే యేసుక్రీస్తు యాకోబు కన్నా ప్రేమించడంలో గొప్పవాడు ఎలాగయ్యాడు అంటే యేసుక్రీస్తు తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఈ లోకానికి దిగిరాలేదు. యాకోబు 20 ఏళ్ళు ఊడిగం చేశాడు. 20 ఏళ్ళు తన మామ ఇంట్లో ఉండి కష్టపడ్డాడు తను ప్రేమించిన వాటి కోసం. యేసుక్రీస్తు తాను ప్రేమించిన మనందరి కోసం, తాను ప్రేమించిన భారతదేశంలోని వ్యక్తుల కోసం, తాను ప్రేమించిన అమెరికాలోని వ్యక్తుల కోసం, తాను ప్రేమించిన ఆస్ట్రేలియాలోని వ్యక్తుల కోసం, ఎన్ని దేశాలు ఉంటే అన్ని దేశాల గురించి ఆలోచించేద్దాం. ఈ అన్ని దేశాల వాళ్ళని కూడా ఆయన ప్రేమించి అందరి కోసము ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఈ భూమి మీద? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? యాకోబు 20 సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రేమించిన వాటి కోసం. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఎవరి కోసం? తాను ప్రేమించిన మన కోసం. దీన్ని ఒకవేళ రోజుల్లో కొలవాలి అంటే 33 సంవత్సరాలని రోజుల్లో కొలవాలి అంటే దాదాపుగా 12,000 రోజులు, 12,000 డేస్ ఆయన మన కోసం ఈ భూమి మీద ఉన్నాడు. వీటిని గంటల్లో కొలవాలి అంటే దాదాపుగా 3 లక్షల గంటలు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఈ భూమి మీద ఉన్నాడు. వీటిని నిమిషాల్లో కొలవాలి అంటే యేసుక్రీస్తు నీ కోసం నా కోసం దాదాపుగా 1,75 నిమిషాలు నీ కోసం నా కోసం ఈ భూమి మీద వచ్చింది. ఎందుకొరకు అంటే నీవు నేను అంటే ఆయనకు చాలా ప్రేమ. ఈ లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వార్థముతో కూడుకున్న ప్రేమ కాదు. మనల్ని రక్షించడానికి ఆయన ఈ ప్రేమ చూపించాడు. ఎవరైనా మన కోసం కొంచెం సమయాన్ని కేటాయించారనుకోండి, చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, మనము వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామా లేదా? మన కోసం ఒక కలెక్టర్ లాంటి వ్యక్తి కానీ, ఒక ఎస్ఐ, సిఐ లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు మన కోసం, మన ప్రాబ్లం కోసం ఒక అర్ధగంట, ఒక గంట, 2-3 గంటలు మన కోసం స్పెండ్ చేస్తారనుకోండి, మీ విలువైన సమయాన్ని మా కోసము కేటాయించినందుకు నీకు చాలా ధన్యవాదాలు అని మనం చెప్తాం కదా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ ప్రేమించి మన కోసము ఈ లోకములో 33 సంవత్సరాలు బతికి పోరాటము చేసి ప్రతి ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు తీసుకొని వచ్చుటలో ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు. యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఏ విషయాల్లో? మొదటి జ్యేష్ఠత్వం విషయంలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. రెండవది ఆశీర్వాదాలను సంపాదించడంలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. మూడవది పోరాడుటలో యాకోబు కన్నా యేసుక్రీస్తు
గొప్పవాడు. 4వది ప్రేమించుటలో యాకోబు కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. ఇట్టి గొప్ప దేవుడు మనకు ఉండగా ఆయన చేసినటువంటి ప్రతి పోరాటము కానీ, ఆయన జరిగించిన ప్రతి కార్యము మన నిమిత్తమే కాబట్టి ఆయన చేసిన ప్రతి మేలును తలుచుకొని కృతజ్ఞతతో నిండిన హృదయంతో దేవుని ఆరాధించాలి. తల ఉంచి కళ్ళు మూసుకుని ఆరాధన విన్నటువంటి వాక్యం ఆరాధన జీవితంలో మనకు సహాయపడాలన్న దేవుని సహాయాన్ని కోరుతూ దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును ఒకసారి తలపోసుకుంటాం. మనం నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఆఖరి వారం వరకు సురక్షితంగా తన దగ్గర